హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు హృదయాలు తెరిచేవాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎవరు? హృదయాలు తెరిచేవాడు. కఠిన హృదయాలు కూడా ఏం చేస్తాడు దేవుడు? తెలుస్తాడు. బండలంటి హృదయాలు కూడా ఏం చేస్తాడు దేవుడు? తెలుస్తాడు. హృదయాలు తెరిచేవాడు దేవుడు. చూడండి, ఎలాంటి వ్యక్తినైనా, కఠినుడైనా, ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అయినా సరే, అలాంటి మూర్ఖంగా ఎలాంటి మూర్ఖుడైనా సరే దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని మారుస్తాడు, హృదయాన్ని తిప్పుతాడు, హృదయాన్ని ఏం చేస్తాడు? తెలుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హృదయాలు తెరిచే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరంట? ఆయన హృదయాలు తెరిచే దేవుడు. మన దేవుడు ఎవరంటే హృదయాలు తెరిచేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నరుని హృదయము ఎలాంటిదై ఉన్నదంట? చెడ్డదై ఉన్నదంట. నరుని హృదయము చెడ్డదై ఉన్నది. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చాలు. ఏంటంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచినంట. హల్లెలూయా. అందుకే కదా ప్రభువు ఎలాంటి వాడు? హృదయాలు ఎరిగినవాడు, హృదయాలు తెరిచేవాడు. రాతి గుండెను కూడా మాంసపు గుడిగా చేయవలసినటువంటి సామర్థ్యం కలిగినటువంటి గొప్ప దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నరుల చెడుతనము వాళ్ళ హృదయములో చెడ్డగా ఉన్నదని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం అపొస్తలుల కార్యములోకి వెళ్దాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయాతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను. ఆమేన్. హల్లెలూయా. కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏంటంటే ఇక్కడ లూది అని ఒక దైవ భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ ఉన్నదంట. ఆమె ఊదా రంగు పొడి అమ్ముకుంటూ ఉన్నది. అయితే పౌలు ఇలాగే బోధిస్తూ ఉన్నాడు. ఎవరో లేరు, ఎవరుంటారు చెప్పండి? విన్నవాళ్ళు ఎవరుంటారు? మంచి మాటలు చెప్తే ఎవరైనా వింటారా? ఆయన ఇలాగే బోధించుకుంటూ పోతున్నాడు. బోధించుకుంటూ పోతున్నప్పుడు అప్పుడు అంటున్నాడు అనమాట. ఆమె వింటుంది అక్కడ. ఒక వ్యాపారం చేసుకుని ఆమె ఏం చేస్తుందంటే భక్తి పర్రాలంట. భక్తి గల వ్యక్తి అనమాట. భక్తి భయం కలిగినటువంటి వ్యక్తి అనమాట. ఈమె ఏం చేస్తుంది? ఈ పౌలు చెప్పే మాటలు వింటుంది. వింటున్నప్పుడు ఆమె హృదయము దేవుడు ఏం చేశాడు? తెరిచాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హృదయము తెరిచెను అని చూసారా? హృదయము తెరిచాడు. తర్వాత 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె హృదయము దేవుడు తెరిచాడో వెంటనే సేవకులను ఏం చేసింది? ఇంటికి ఆహ్వానించుకుంది. ఎందుకు? బాప్తిసం నిమిత్తం. దేవునికి మహిమ కలుగు. ఎప్పుడైతే మనలోకి మారు మనసు కలిగిందో, మారు మనసు కలిగిన వెంటనే మనము దేవుని వెంబడింపక మానలేము, యేసు ప్రభుని విడవలేము. ఎందుకంటే మన హృదయాలు తెరిచేవాడు దేవుడు, హృదయ అంతరంగాలు ఎరిగిన వాడు దేవుడు. అందుకనే ఒక్కొక్కసారి మనము పడినా, లేచినా, మోసపోయినా, కోపగించుకున్నా, ప్రార్థించినా, ప్రార్థించకపోయినా,
దేవుడి దగ్గరికి వచ్చినా రాకపోయినా దేవుడు హృదయాంతరంగా ఎరిగిన వాడు గనక మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే క్షమిస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే, అయ్యా మా స్థితి మీకు తెలుసు కదయ్యా, మా కష్టం మీకు తెలుసు కదా, మా శ్రమ మీకు తెలుసు కదా, మా బాధ నీకు తెలుసు కదా ప్రభువా, అందుకే మేము రాలేకపోయాం, మమ్మల్ని క్షమించు అని అడుగుతూ ఉంటాం మనం దేవుని. అవునే కదా? అయితే నువ్వు అడగక ముందే దేవుడికి, నువ్వు అడగక ముందే దేవుడికి తెలుసు. అందుకే ఇక్కడ అంటాడు, మన ఆది కాండంలో మనం చూసాము, హృదయము దేవుడి ఏంటంట, ఆది కాండంలో ఏముంది, నరుల హృదయము చెడుతనముతో ఉన్నదంట, చెడ్డదంట. వారి ఇంకా నోవాహు కాలం, నోవాహుతో మాట్లాడతాడు, వారు హృదయం అంట బాల్యం నుండి చెడ్డదేనంట, బాల్యం నుండి చెడ్డదే. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, అక్క చెల్లెలు అందములు ఉన్నారు అనుకోండి, ఒకరికి పెట్టిన తర్వాత ఒకరికి ఉన్న పక్కన ఉన్నోడికి వెంటనే పెట్టకపోతే ఏం చేస్తారు, పక్కన ఉన్న లాగేసుకుంటాడు. నాను కాకుండా ముందు ఆమె పెట్టిందని చెప్పేసి ఒకరి మీద కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటారు, గిల్లుకుంటారు, రక్కుంటుంటారు. అంటే వారికి తెలియని వయసు అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కకి పెట్టింది కదా నాకు పెడతా మానేస్తుందా, లేకపోతే చెల్లి పెట్టిందా నాకు పెడతా మానేస్తుందా అని ఆగదు. ఏం చేస్తుందంటే వారు ఇలా ఏం చేస్తారంటే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు మామూలుగా. అంటే వాళ్ళకి ఏమి తెలియదు, అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు, నాకు ముందు పెట్టకుండా చెల్లికి పెట్టింది, చెల్లికి పెట్టకుండా అక్కగా పెట్టకుండా నాకు పెట్టింది, నాకు పెట్టకుండా అక్క పెట్టింది అని ఇద్దరు ఏం చేస్తున్నారంట ఒకరికొకరు గిల్లుకుంటారు, గచ్చుకుంటుంటారు, గొడవడి ఏడ్చుకుని కొట్టుకుని జిమ్మేసుకుని కాడ కూడా వస్తారు. చూసారా? కొంచెం సేపు కూడా ఓర్చుకోలేరు, పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే. ఏదైనా సరే మనం చేసేటప్పుడు ఏదైనా సరే మనం పొరపాటు చేస్తాం కాబట్టి శ్రమలు మనకు వస్తుంటాయి. ఆ పొరపాటుని సరిదిద్దుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఈ లూది అనేటువంటి స్త్రీ చూడండి ఎలా మారిపోయింది ఒక్కసారి. ఆ ప్రభు అనే పౌలు చెబుతుంటే వింటా ఉందన్నమాట. వింటున్నప్పుడు దేవుడు ఏం చేసిందంటే హృదయాన్ని తెచ్చాడండి. ఎంత మంచి మాట్లాడుతున్నాడండి. హృదయం తెరవడం, ఆమె హృదయం వినడానికి వేగురు పడాలి, తెలుసా? వినడానికి మనసు పెట్టాలి. వినడానికి మనం ఏం చేయాలి, ఎదురు చూడాలి, రావాలా. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు శుక్రవారం వస్తుందా, ఎప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన దొరుకుతుందా, మనం ప్రార్థన చేసుకోవాలా, ప్రార్థన దేవుడికి మనము సాగిలు పడాలా, ఎప్పుడు దేవుడితో మన బాధలు చెప్పాలా, మన కష్టం చెప్పాలా అని చెప్పేసి ఎదురు చూడాలి. ఎవరైనా నిజంగా మనం చెప్పాలంటే మన బాధలు ఎవరైనా వినేవాళ్ళు ఉన్నారా, విని తీర్చేవాళ్ళు ఉన్నారా? వినేవాళ్ళు ఉన్నారు. ఎందుకు వింటారంటే వాళ్ళు అపహాసం చేయడానికి కదా, మనల్ని బాధించడానికి, ఇంకా నిందించి అవమానించి బాధ పెట్టడానికి, చిన్న చూపు చూస్తారు, తెలుసా? మనం ఏదైనా మా కుటుంబంలో ఎలా ఉందా, సమస్య ఉన్నదని చెప్పేసి ఎవరికైనా కొంచెం బాధ చెప్పుకుని ఏమైనా సలహా చెప్తాడు, ఏమైనా ఎవరికైనా వ్యక్తికి చెప్పేమనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చూపు చూసి మనల్ని మారు చూపులు చూస్తూ ఉంటారు కదా, వ్యతిరేకంగా చూస్తుంటారు, విరోధంగా చూస్తారు. అందుకనే మనము ఈ లోకంలో ఉన్న మనుషులకి మన బాధలు చెప్పుకోలేము కదా. ఎవరికి చెప్పుకోవాలి? మన దేవుడికి తప్ప మనం ఎవరికి చెప్పుకోలేము. మన దేవుడే మనకు సహాయం చేస్తాడు, ఆయనే మనకు విడుదల ఇచ్చేవాడు, ఆయనే మనల్ని ప్రేమించేవాడు, ఆయనే మన కొరకు ప్రాణము పెట్టేవాడు. ఇంకెవరు ఉన్నారంటే మన కొరకు ప్రాణం పెట్టేవాడు? మనం పెడతామా? మన పిల్లల కోసం ప్రాణం పెట్టాం, పోషిస్తాం. కన్న పాపానికి తప్పు చేసినా ఒప్పు చేసినా వాడు తన్నినా కొట్టినా తిట్టినా ఏం చేస్తాం కదా, పోషిస్తాం, చూస్తాం. అవునా కదా, చూస్తాం. ఎందుకు? కన్న పాపాన్ని. కానీ వాడి గురించి మనము ఏం చేస్తాం? ప్రాణం అయితే పెట్టాం. అవునా కదా, చెప్పండి. ప్రాణం అయితే ఎప్పుడు పెట్టాం. అందుకనే ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొడుకు కోసమైనా, నీ కోసమైనా, నా కోసమైనా, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు, మన పిల్లల కొరకు, పిల్లల కొరకు కూడా ఆయన చిత్తపాటు చేశాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చి వాడిని ఎన్నడూ కూడా తోసివేయక వారిని కాపాడుతూనే వచ్చేవాడు, రక్షిస్తూ వచ్చేవాడు. ఎలాంటి దుర్మార్గుడైనా, ఎలాంటి దుష్టుడైనా, ఎలాంటి వాడు. పౌలు ఎలాంటి వాడండి చెప్పండి ఒక మాట. పౌలు ఎలాంటి వాడు కదా, చాలా ఘోరమైన వ్యక్తి కదా. పౌలు ఏం చేశాడు కదా, క్రైస్తవ బిడ్డలు కనపడితే చాలు, నువ్వు ఇలా వస్తున్న వారికి వీధి పట్టి మీరెవరు, మీరేంటి, బైబిల్ ఏంటి, చేతులు ఏంటి, ఇలా కూడా క్రైస్తవులే, వేసేట్రా, పట్టుకోండిరా, కొట్టండిరా, చంపండిరా, జైలు వేసేయడం, అలా భయంకరంగా హింసించేటువంటి ఆయన్ను ఒకరోజు ఆయన మరి
వేరే పట్టణములకు దమస్కు నుంచి వెళ్తున్నప్పుడు మధ్యలోనే దేవుని దర్శనం వచ్చేసింది. చూసారా, దేవుని దర్శనం వచ్చింది, వెంటనే దేవుడు ఆయనని ముట్టాడు. చూసారా, నిజంగా మనము ధైర్యం తెచ్చుకోవాలా, ధైర్యం తెచ్చుకోవాలి బిడ్డ. ప్రతి విషయంలో మనం ధైర్యం తెచ్చుకోవాలా. అది దేవుని మంచిగానే, దేవుని మంచిగే, ఇది మన మంచిగే. ఏదో గొప్ప కార్యం మన పట్ల చేయబోతున్నాడు కనుకనే ఈరోజు మనము శ్రమ పడతాం కదా, కన్నీళ్ళు విడుస్తాం. ఏదో గొప్ప కార్యం, అయ్యో ముసలివాళ్ళు అయిపోతాం, పెద్దవాళ్ళు అయిపోతున్నాం, లేకపోతే మా ఏమైనా జీవితం అయిపోతుంది ఎప్పుడు అని చెప్పేసి మనం అనుకుంటూ బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని ప్రణాళిక ఏదో గొప్ప. అబ్రహాముని శోధించాడా లేదా మనకు తెలుసు కదా. అబ్రహాముని శోధించాడా? ఇస్సాకును అడిగాడు కదా, ఇస్సాకును అడిగితే అబ్రహాం ఏం చేశాడు? తీసుకెళ్ళి ఇచ్చిండే లేదా? ఇస్తే ఏమన్నాడు? ఓ అబ్రహామా ఆగు, నీ కుమారుని బదులు అదిగో అక్కడ పొట్టేలు ఉంది, తీసుకొచ్చి వధించు అంటాడు, బలి అంటాడు. ఆయన బలి కోరతాడా? ప్రేమిస్తాడు, ప్రాణం పెట్టాడు, అంతగా ప్రేమించేవాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 28వ అధ్యాయం అపోస్తలుల కార్యం 28వ అధ్యాయము 27వ వచనం, 28, 27. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. ఏంటంటే వాళ్ళ హృదయం అంట, వారు ఏం చేస్తున్నారంట? చూస్తున్నారంట, వింటున్నారు, చూస్తున్నారు, వెంబడించడం కూడా జరుగుతుంది. చూద్దాం. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నదంట. ఏంటంట? హృదయం కళ్ళు. మనం ఏమంటాం? క్రొవ్వి పెట్టిందంటాం, లేకపోతే బాగా బలిస్తుంది. అవునే కదా అంటాం మనమా. అందుకనే మాట బాగా తిన్నారా, బాగా తిని నా సొమ్మంతా తిని నాకు ఏం చేసింది, వ్యతిరేకం చేసింది, కొట్టి చేస్తుందని చెప్పేసి మనం అంటుంటాం. ఇక్కడ ఏమంటాడు ప్రభు? మనసారా వారు ఇలా చూడండి, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు. అంటే స్వస్థత పొందుకోలేకపోతున్నారంట, మనసారా తిరగలేకపోతున్నారంట. అన్నీ తెలుసు వారికి. నా ప్రజలు, ఈ ప్రజలు కనులారా చూశారంట, చెవులారా విన్నారంట. కనులారా చూశారు, చెవులారా విన్నారు, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. చదువు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. అంతే కదా. వీళ్ళు వింటారు, కంటారు, చూస్తారు, అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు, అన్నీ చూస్తారు. తిరిగి దేవుడు ఏం చేశాడు అంటారు. చెప్పి మన పిల్లలైనా చూడండి, కొంతమంది మనకి కంటాం, పెంచుతాం, అన్నీ చేస్తాం, రెక్కల ముక్కలు చేసుకుని వాళ్ళని పోషించి అన్నీ చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఏం పెట్టావు, ఏం చూసావు, ఏం సంపాదించు అంటే మన ప్రాణం ఎంత సిగ్గిపోతుంది చూడండి, ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత వేదన అనిపిస్తుంది. అవునా కదా, ఎంత వేదన. ఇప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి? ఒరే నువ్వు చేసి చూపించరా, నువ్వు పెంచి చూపించరా, నువ్వు సంపాదించి చూపించరా అని అంటామా? అంటే ఏరా ఇంతకాలం అయిందిరా, వయసు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిందిరా, నువ్వు పనికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎంత సంపాదించి పెట్టినావు, నీ పిల్లలకి ఎంత దాచిపెట్టినావు? మా తల్లిదండ్రులు మాకేమిచ్చారా మీకు అని చెప్తే వాళ్ళు ఏమవుతారు? మనం చెప్పం, మనం బాధపడతాం, ఏడుస్తాం, కన్నీళ్ళు విడుస్తాం, పక్కకి వెళ్ళి బాధపడుతూ ఉంటాం కదా. అలాగే చూడండి, వాళ్ళ మాట విన్నారు కానీ చెప్పిన మాట సరే, వారు చెప్పిన యేషయా ప్రవక్త చెప్పిన మాట సరైనది అని చెప్పాడు. అలాగే ఇంకొక మాట చూసుకున్నాం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 8వ అవుతుందమ్మా, డ్యూటీకి వెళ్తామా?
రెండో కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుతున్నాను, మా హృదయము విశాలపరచబడి ఉన్నది. ఆమేన్. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి ఉన్నది. చెప్పడానికంట వాళ్ళ హృదయాలు బాగా తెరవబడి, అందుకనే నా మాటలు వినేటప్పుడు కానీ, ధ్యానించినప్పుడు కానీ, చెప్పినప్పుడు కానీ నోరు బాగా తెరవమనట. వినాలా, బాగా హృదయం నింపుకోవాలి, ఆ హృదయం బాగా తెరవాలి. అదే అంటున్నాడు, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. కొంతమంది చెప్తుంటే విశ్వాసం కదా, వింటుంటే ఓ చెప్పిందే చెప్తుండు, మాట్లాడేదే మాట్లాడుతున్నాడు, ఇవన్నీ మేము విన్నాం, ఇవన్నీ మాకు తెలుసు, అయినా కానీ గ్రహింపు లేదు, నడవడికి లేదు. ఎక్కడ పడిపోయాం, ఎక్కడ మోసపోయాం, ఎక్కడ మన జీవితం? మన దేవుడు మన తల్లి గర్భంలో పుటము వెళ్ళమండకు ముందే మనకి ఎరుగురు కదా, తెలుసు కదా, ముందే మనల్ని చూశాడు కదా అని మనం దేవుణ్ణి మరి ఏమయ్యా ప్రభువా తండ్రి, మరి తల్లి గర్భంలో పుటము వేయబడకుండా నన్ను పుట్టించు, నా గతి ఏంటి, నా స్థితి ఏంటి, ఇప్పుడు నేనేమై ఉన్నాను, నాతో మాట్లాడు, నన్ను నడిపించు అని ఎప్పుడైనా ప్రశ్న వేస్తూ మనం అడగగలిగామా, ప్రార్థించగలిగామా, బలంగా దేవుణ్ణి అడగగలిగామా? అయితే మనం పౌరుషం కలిగే వారు ఉండాలి. పౌరుషం కలిగి ఉంటే మనం దేవుడు ఖచ్చితంగా అడుగుతాం, అడిగి తెచ్చుకుంటాం మన హక్కు. తెలుసా అండి, మన దేవుడు మన కన్నాడు. తండ్రిని అడిగే హక్కు కుమారునికి ఎప్పుడు ఉంటుంది తెలుసా? హక్కు దేవుని అడిగి తీసుకునే హక్కు ఉంది మనకి, తెలుసా? హక్కు ఉంది, మనం అడగొచ్చు. నీకు హక్కుదారుడు నువ్వు, కుమారుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుడు తెలుసుకున్నట్టు ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ప్రభుని అడిగి తీసుకునేటువంటి హక్కుదారులు. కాదంటాడు ఆయన, కాదంటే దేవుడు ఎందుకు అవుతాడమ్మా? కాదా? అవునా కదా? ఒక తండ్రిగా పిల్లలు మన పదే అడుగుతుంటే విసుకుంటాడు తండ్రి, లోకంలో ఉన్నాడు. కానీ మన దేవుడు విసుకునే దేవుడు కాదు, నువ్వు ధారాళంగా ఇస్తాడు నీకు. అసలు ఊరుకునే దేవుడు కాదు, నువ్వు ఏడిస్తే ఒప్పుకునేవాడు కాదు. కానీ ఏంటంటే హృదయపూర్వకంగా తిరగాల. అవన్నీ ఉన్నాయి, ముందుకు వెళ్ళిపోదాం, ఇంకా ముందుకు వెళ్దాం, అవన్నీ ఉన్నాయి, ముందు చూద్దాం. అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ చూడండి, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది. ఏంటండి? అపవాది వచ్చిందట. ఎవరు వచ్చారు? యూదా యొక్క హృదయంలోకి అపవాది వస్తేనే మనము, అపవాది శోధిస్తేనే మనము లోకంలో పడిపోతుంటాం. అపవాది గడి ఎప్పుడైతే యూదలాగా వచ్చాడో యేసు ప్రభు అంటున్నాడు, అప్పుడే యేసు ప్రభుకి తెలిసింది. యేసు ప్రభుకి తెలిసి ఆయన అంటున్నాడు, ఈ యూదా పుట్టి ఉండకపోవడమే మంచిది. ఎందుకంటే ఉంటాయి అన్ని వాక్యాలు భయంకరం. అంటే దేవుని పిల్లల జోలికి ఎవరు పోకూడదు. ఎప్పుడైతే అపవాది ఒక్కొక్కసారి మన హృదయంలోకి వస్తుందండి, అపవాది ఎవరు మన హృదయంలోకి వస్తుంది, వచ్చి మనల్ని ఏం చేస్తుందంటే అనేకమైన శ్రమల పాలు చేస్తుంది, కష్టాల పాలు చేస్తుంది, వేదన పాలు చేస్తుంది. కానీ చూడండి, ఒకసారి చూద్దాం, విందాం మరొకసారి. దేవునికి మహిమ కలుగును. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక. చాలు. ఏంటంటే హృదయంలోకి ఏం వచ్చిందట?
అపవాది అంట, హృదయంలోనంట అపవాది ఆలోచన పుట్టించిందంట. హృదయంలో ఆలోచన పుట్టించింది. చూద్దాం ఇంకా మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 33. పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటే అంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి. పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తాను వలె తన పొరుగు వారిని వెళ్ళడం. ప్రార్థన చేసుకోండి. బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తాను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు, అదేనా? ప్రేమించుట కంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. అంటే హోమముల కంటేను బలుల కంటేను అధికమని ఆయనతో, అంటే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించి ఆరాధించడం, లేకపోతే పొరుగు వారిని ఆరాధించడం ప్రేమించడము ఏంటంట? ఎలాంటి అంట? మీరు బలులిచ్చింది కంటే, ఇంకా చాలా హోమములు చేతి కంటే, హోమములు చేస్తారు మీరు, హోమములు చేస్తారు కదా, వాటికంటే హోమములు చేసిన కంటే బలులిచ్చిన దానికంటే మీ పొరుగు వారిని పూర్ణ హృదయముతో పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయందు ఒకడు తాను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయందు సర్వంగా హోమముల కంటేను బలుల కంటేను అధికమని ఆయన చెబుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వాటన్నిటికంటే శ్రేష్టమంట ఏది? దేవుణ్ణి ఆరాధించడం, ప్రార్థించడం, ప్రేమించడం, పొరుగువాన్ని ప్రేమించడం, పూర్ణ హృదయముతో ఆరాధించడం, పూర్ణ మనసుతో దేవుణ్ణి సేవించడము వాటన్నిటికంటే మంచిదని చెప్తున్నాడు. హెజ్కేలు గ్రంథం 36:26లో కూడా చూద్దాం. 36:26. అప్పుడు యెహోవా అయిన నేను పాడైపోయిన స్థలాలను కట్టువాడు మరియు 26 నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదనని ప్రభు మనకి చెలవిస్తున్నాడు. నా ఆత్మ మీ యందు నుంచి నా కట్టడాలను అనుసరించిన వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. 36:26 నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడినయ్యుందును. దేవునికి మహిమ కలుగునుగాక. మీ సకల అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఆమేన్. హల్లెలూయా. అన్యజనులలో కరువును గురించిన నింద మీరిక నందక ఉండినట్లు చెట్ల ఫలమును భుజించు నేను విస్తరింపజేసేదను. హల్లెలూయా.
ఫలించేటట్టు చేస్తాడు. మీ హృదయములను నూతన హృదయం మీకు ఇచ్చేది, నూతన స్వభావం మీకు ఇచ్చేది కలగజేసేది. రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసప గుండెని మీకు ఇస్తాను. మీకు ఇంకా ఆ వ్యక్తితో పాటు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. మీరు పోగొట్టుకున్నదంతా కూడా మళ్ళా నేను ఇస్తాను. ఎక్కడ మీ పితాలు వెళ్ళవలసినటువంటి స్థలాలకు మిమ్మల్ని తీసుకెళ్తాను, మిమ్మల్ని గొప్ప చేస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 18:31 18:31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదువు మరి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మీరు ఎందుకు చచ్చిపోతారు? మీరు నూతన హృదయం తెచ్చుకోండి, నూతన బలం తెచ్చుకోండి, నూతన శక్తిని తెచ్చుకోండి, బుద్ధిమంతులుగా ఉండండి, బుద్ధియు తెచ్చుకోండి. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎందుకు చచ్చిపోతారు, మరణిస్తారు? ఎందుకు మీరు బతకడానికి, మరణించడానికే మీరు ఎందుకు కోరుకుంటున్నారు? వినండి నా మాట, విని రండి. మీరు బతుకుతారు, జీవిస్తారు, మీరు ఆశీర్వాదంగా మారుతారు, ఆశీర్వాదాలు వస్తాయి, మీకు దీవెనలు వస్తాయి, మీరు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు అని ప్రభువు సెలవిస్తున్నాడు. నూతన హృదయం ఇస్తానన్నాడు, నూతన బలం ఇస్తున్నాడు, నూతన శక్తిని ఇస్తానన్నాడు. మరణము నొందునవాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించి వాడను కాను. కావున మీరు మనసు తిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఎందుకంటే ప్రభు అంటే మీరు మరణము నొందుట ఆయనకి సంతోషం లేదంట. మీరు బ్రతికితేనే సంతోషపడ్డ ప్రభువుకి. చూడండి, మరణించడం దేవునికి ఇష్టం లేదు, మనం జీవించడము దేవునికి ఇష్టం. మనం ఈ లోకంలోనే జీవించాలి, ఆయన సన్నిధిలో కూడా మనము ఆ తర్వాత మనం మరణించి నిద్రించిన తర్వాత ఆయన సన్నిధిలో మనల్ని పిలుచుకొని నీతిమంతులుగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన దగ్గరికి చేరుకోవాలి. కాబట్టి చూడండి, అక్కడ చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతనముగా మారండి. అక్రమ క్రియలని, అక్రమ ఆలోచనలని, అక్రమ తలంపులని మానేసేయండి. వాటినన్నిటి నుంచి విడుదల పొందుకోండి. అక్రమ ఆలోచనలన్నింటినీ విడుదల పొందుకోండి, పరిపూర్ణులై ఉండండి అని ప్రభువు చదివిస్తున్నాడు. అలాగే ఇంకా ఇర్మీయా గ్రంథం 24:7 చూద్దాం. ఇర్మీయా గ్రంథము 24:7. వారు పూర్ణ హృదయముతోనూ నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు నేను వారి దేవుడగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చెదను. ఆమేన్. హల్లెలూయా. అంటే వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు నేను వారి దేవుడునగునట్లును నేను యెహోవానగునని నా నెరుగు హృదయమును వారికి ఇచ్చెదను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా నెరుగు హృదయము వారికి ఇచ్చెదను. నన్ను అక్కడ అంటే పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారికి చెప్తున్నాను. పూర్ణ హృదయంతో ఎవరైతే దేవుడి వైపు తిరుగుతారో, దేవుడి దగ్గరకు వస్తారో, వారి వైపు దేవుడి వైపు తిప్పుకుంటాడు. నిజంగా దేవుడి వైపు తిప్పుకుంటే మన జీవితం ఒక వింతగా మారిపోతుంది కదా, మన బ్రతికే మన లైఫే మారిపోతుంది. అసలు గొప్ప అసలు ఎప్పుడు కానీ దేవుడు చేసే కార్యాలు డబ్బుతో పని లేదు తెలుసా. దేవుడు చేసే కార్యాలు జేబులో డబ్బులుండో పని అయిపోతుంది. అంటే ఎలాగొస్తుందో తెలియదు, వస్తాయి, డబ్బు ఇస్తాడు, ఎలా వస్తుందో, ఎలా ప్రేరేపిస్తాడో, ఎవరిని పంపిస్తాడో, ఏ రీతిగా వస్తుందో దేవుడు
వాళ్ళు ఎవరినైతే ఎక్కడెక్కడ పంపించాలో అట్లా పంపించి మన దగ్గరికి ఆ యొక్క కార్యాన్ని జరిగిస్తాడు. కానానులో ద్రాక్ష రసం అయిపోయినప్పుడు మరి యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు చూడండి, మరి ఆ బాణంలో నీళ్లు నింపినప్పుడు ఆయన ప్రార్థిస్తుండగా నీటిని ద్రాక్షరసంగా మారిపోయింది. గొప్ప విందు జరిగింది, గొప్ప సంతోషించారు, ఘనత వచ్చింది. మరి ఆ విందు యజమానుడు ఎంత మంచిపడి ఉన్నాడండి. ఆ కార్యం వాళ్ళందరూ వచ్చారు, కానీ దేవుడు చేసే కార్యాలు అక్కడ ఆ సందర్భంలో మరి ఆయన చేసినటువంటి ఆ ద్రాక్షరసం అంతకు ముందు ఇచ్చిన దానికన్నా బాగుందంట. చూసారండి, అంతకు ముందు ఇచ్చిన దానికన్నా బాగున్నదని ప్రభు చేపిస్తారు. ఎంతో మందిని దేవుడు ఆశీర్వదించాడు, ఎంతమందిని లేవనెత్తాడు, ఎంతో మంది మరి రోగాలు తీసివేశాడు, దయ్యాలు పారిపోయి చీకటి గట్లు అనేకమైనటువంటి ఆయన చూస్తేనే ఎంతో మంది మరి వెంబడించిన వారు ఉన్నారు, రోగాలు పోగొట్టుకున్నారు, వస్త్రం చెంగి తాకితే చాలు అనుకున్న వారు ఉన్నారు, చాలామంది మరి బాగుపడిన వారు ఉన్నారు. కానీ వెంబడించారు చాలామంది, లాస్ట్ మిగిలిన వారు 12 మంది. 12 మందిలో యోధ కూడా తగ్గిపోయాడు. భోజనం చేసిన వెంటనే హృదయంలోకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. సాతానుగాడు వచ్చేసాడు. సాతానుగాడు వస్తాడు ఒకసారి, ఎందుకు తెలుసు? భోజనం చేస్తున్నాం అనుకో, చేసిన తర్వాత మనకేమొస్తుంది? బద్ధకం వస్తుంది. భోజనం చేసిన తర్వాత ప్రార్థన చేద్దామంటే ఏమంటే శరీరం బలహీనం వచ్చేసి భోజనం చేసిన వెంటనే శరీరం బలహీనం పడుకుంటాం, ప్రార్థన చెయ్యం. అందుకని ఏం చేయాలి? మనం ప్రార్థన ముందే చేసుకోవాలి, చేసుకున్నాకనే భోజనము చేయాలి. పడుకునేటప్పుడు వేసి ప్రభా నీ చిత్తం ప్రభా మంచి దినం అంతా కాపాడు. పడుకుని చేసుకుంటావా, మొక్కల మీద చేసుకుని అప్సెట్ వేసుకుని పడుకోవాలంటే అంతే కదా. అలా మనం ముందుగానే ప్రార్థన చేసుకోవాలి. భోజనం చేసాక చేస్తామంటే ప్రార్థన చేయనివాడు సాధారణ పండబెట్టేస్తాడు. భోజనం చేయకుండానే ప్రార్థన చేసుకోవాలి. అందుకని యోధా మనం భోజనం చేసిన తర్వాత ఏమొచ్చింది? సాతానుగాడు వచ్చింది అన్నాడా లేదా? సాతాను ప్రవేశిస్తాడు. అంటే యేసు ప్రభువును చంపాలి, లేకపోతే ఎవరినో కొట్టాలి, ఎవరినో చంపాలన్నంత రాకపోవచ్చు, వచ్చినా రావచ్చు. ఏం చెప్పడం? తిండి కోసం, ఆకలి కోసం. ఏమంటే ఒక తాగుమూతుడు ఉన్నాడు అనుకో, వాడి సాయంత్రం వాడికి మందు దొరకకపోతే ఏమైనా చేస్తాడు, దొంగతనం చేస్తాడు, హత్యలు కూడా చేస్తాడు, ఏమైనా చేస్తాడు. తిండి కోసం చేయడా? చేస్తాడు. ఆకలితో మాడిపోతున్నప్పుడు ఆకలి తట్టుకోలేక ఎవరి చేతిలో లాక్కుపోవటము, ఏదో షాప్లో దూరి ఎత్తుకుపోవడము, బంగారమో ఏంటో లేకపోతే ఏదో ఒకటి లాక్కుపోతాడు. చేస్తాడా చేయడా? ఆకలి కొరకు ఏమైనా చేస్తారు. వీళ్ళు దురాత్మకు ముందుగా దేవుని అనుసరించి కష్టపడడానికి లోబడినటువంటి వారు కాదు, శ్రమలకే కష్టపడరు వీళ్ళు. అందుకని దేవుడు ప్రభు మాతో చెప్తున్నాడు ఏంటంటే, మీ హృదయములో దేవునికి ఇచ్చి దేవుని వైపు తిరగమని ప్రభు చెప్తున్నాడు. పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడు నగునట్లు చేస్తానని చెప్తున్నాడు. వారు నా పూర్ణ హృదయంతో నా దగ్గరికి వస్తే నేను వారి దేవుడిని అవుతాను, వారు నా ప్రజలు అవుతారు. వారు ప్రజలుగా ఉండాలంటే మనం దేవుని ప్రజలుగా ఉండాలి, ఈ లోకంలో ప్రజలుగా ఉండాలి. కాబట్టి రాజకీయ నాయకులకు కాదు, లేకపోతే లీడర్లకు కాదు, వాళ్ళకి కాదు. వీళ్ళందరూ మా ప్రజలని వాళ్ళు చెప్పుకుంటారు, కానీ మనం కాదే. మనకి ఎవరైనా ఉన్నారండి ఈ లోకంలో? మనం పిలిస్తే ఎవరైనా వస్తారా? ఒక్కళ్ళు కూడా. వాళ్ళు పిలిస్తే 1000 మంది వెళ్ళిపోతారు, వాళ్ళ ప్రజలని చెప్పుకుంటారు వాళ్ళు. కానీ మనకెవరు ప్రజలు లేరు, రాజులు లేరు, అధికారులు లేరు, ఎవరు లేరు. యెహోవానే మనకి దేవుడు, ఆశ్రయము, దుర్గము, సమస్తం ఆయనే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వాగ్దానం మన జీవితంలో, వాక్యం మన జీవితంలో వినిపడిలో దీవించి ఆశీర్వదింపబడును గాక.